సీను, నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? చెప్పవేంటి సీను? పెళ్లి చేసుకుని ఏం చేస్తావే? మా ఇంటికి వచ్చి అంట్లు తవ్వుతావా? అంట్లు నేనెందుకు తోతాను? దానికి పని వాళ్ళు ఉంటారు కదా. పిచ్చి మొహమా, కొత్త కోడలు వచ్చాక ఖర్చు ఎందుకు? మా అమ్మ పని వాళ్ళు తీసేస్తుంది కదా. మా అమ్మ సంగతి నీకు తెలీదు? అవునా? అందుకే ఈ రాత్రికి నన్ను నీ మొగుడిని అనుకో. మరి మొగుడన్నాక మీద పడతాడు, ఏదేదో చేస్తాడు. మీనాక్షి, మీనాక్షి ఏమైంది? పెళ్లి చేసుకోకుండా ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు భయపడుతున్నావు? ఏమైంది నీకు? దగ్గర వద్దు, దగ్గర చెప్తున్నా. రాసేను. మీనాక్షి ఏమైంది నీకు? ఎందుకు అలా చేస్తున్నావు? రాసేను, ముందురా. మీనాక్షి ఏమైంది నీకు అసలు? మళ్ళీ తయారయ్యావా? ఇప్పుడు రా. ఎవరు నువ్వు? దండం పెడతానే. ఏంటిది? కళ్యాణి, కళ్యాణి, నువ్వు చచ్చిపోయావు కదా. నీకు దండం పెడతా కళ్యాణి. కళ్యాణి నన్నేం చేయకు, నీ కాళ్ళు పట్టుకుంటా కళ్యాణి. నన్నేం చేయకు కళ్యాణి. అలా దయ్యం పట్టిన వాళ్ళు అరుస్తావేంటి? నాకు భయం వేస్తుంది. నన్ను క్షమించు కళ్యాణి. కళ్యాణి ఎవరు? కళ్యాణి ఎవరా? నీకేదో దయ్యం పట్టినట్టుంది. మీనాక్షి దగ్గరకు వచ్చా అంటే పొడి చేస్తా. పుట్టినరోజు కానుక అడిగావుగా, తీసుకో. ఎప్పుడు చేసుకుందాం సీను? పెళ్లి చేసుకోవాలంటే పారిపోవాలి. ఎందుకు పారిపోవాలి? ఆలోచించు. మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటాడా? మా అమ్మ సంగతి నీకు పూర్తిగా తెలియదు. పరువు కోసం ప్రాణాలు కూడా తీసేస్తుంది. మరి ఎలా సీను? చెప్పాగా, పారిపోదాం, లేకపోతే చచ్చిపోదాం. కాదు మౌని, హలో. హలో మౌనిక. హాయ్ సార్. కథ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచిందమ్మా. ఆ అబ్బాయి అస్సలు అలా చేస్తాడని నేను అనుకోలేదు. పాపం ఆ అమ్మాయి. ఇంతకి మంగరాజు ఏమయ్యాడు? తిరిగి ఊళ్ళోకి రాలేదా? ఆ మంగరాజు ఏమైపోయాడో నాకు కూడా తెలీదు సార్. కథ కూడా అలానే ఎండెస్ గా ఉండిపోతుందేమో అని నేనే వదిలేశాను, బాగుంటుందని. వెల్ డన్ మౌనిక. రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకో. ఓకే సార్, ష్యూర్. యా, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్. యా యా ష్యూర్. సీ యు సూన్ మా. బై. బై. ఓ మై గాడ్, I'm so excited. Wow, Kalyan, my first baby is ready to wear clothes tomorrow. ఏంటి? అబ్బా, ఓస్త్రీ రేపు గురించి కళ్యాణ్ పబ్లిష్ చేస్తా అంటున్నారు. రేపు వచ్చి అడ్వాన్స్ తీసుకుని వెళ్ళమన్నారు. వావ్ మౌని, I love you so much. Congrats మౌని. I'm so happy. I know. ఇప్పుడంతా లైట్ అనిపిస్తుంది. ఇంకొద్ది రోజుల్లో నీ కష్టం కనిపించిపోతుంది.
బట్టి నువ్వు ఒక రైటర్ అని తెలుస్తుంది, కానీ వాస్తవానికి చాలా దూరంగా ఉంది. సారీ మౌని, చాలా ట్రై చేశాను. అపూర్ణ పబ్లిషర్స్ వాడు అస్సలు టైం ఇవ్వట్లేదు. ఓకే బాయ్. హలో, హే ఆగు. నాకు భయంగా ఉంది సీను. నేనున్నా కదా, భయం ఎందుకు? ఎవరైనా చూస్తారేమో. చంపేస్తా. ఎవడు చూసినా అక్కడి దాకా వద్దు సీను, పెళ్ళవని. ఏంటి పెళ్ళవని? అది అయ్యాక చేసేది కూడా ఇదే కదా. అప్పుడు చేయడం వేరు, ఇప్పుడు చేయడం వేరు. పెళ్ళవని. ఏంటి పెళ్ళవని పెళ్ళవని? ఇప్పుడు చేస్తే పెళ్లి చేసుకోకుండా పారిపోతానన్నా? ఆ? నేను అలా అనలేదు సీను, నా ఉద్దేశం అది కాదు. నువ్వెలా అనుకున్నా అదే నిజం. రే సీన్గా ఊర్లో అంతా మన గురించే మాట్లాడుకోవాలి, ఏమంటావు? అయితే వెళ్ళి మన ఊరు ప్రెసిడెంట్గా నేసేయి. మా ఊరు ఏంది, అన్ని ఊళ్ళు నీ గురించే మాట్లాడుకుంటాయి. రే ఇప్పటికే ఊరంతా మనల్ని ఎతవల్లా చూస్తున్నారా? మరి ప్యాక్ ఆడుతూ కూర్చుంటే పెద్ద మనుషులో చూస్తారేంట్రా? యాదవా ఏం పేకెళ్ళరో బాబు, పనికొచ్చే పని ఒక్కటి చేయట్లేదని మా ఇంట్లో పెద్ద గొడవ. పనికొచ్చే పని చేయాలంటే ముందు పని ఉండాలి, పని ఇచ్చే మనిషి ఉండాలి, పనికి తగ్గ డబ్బులు ఉండాలిరా. చెప్తావురా చెప్తావు. అయ్య కూడబెట్టాడు, అమ్మ కూడబెడుతుంది. చెమటకంప ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగావు. కన్నేస్తే పడే కన్నపిల్లలు ఊరంతా ఉన్నారు. ఎన్నైనా చెప్తావురా. అదిగో కళ్యాణ్ వస్తుంది. అవునరా, ఎప్పుడు మాతోనే తిరుగుతావు, దాన్ని ఎప్పుడురా పడేసావు? అరిచి దెబ్బలు తినకు, ఉన్నది ముగ్గురు కాదు నలుగురు. ఎవడ్రా నువ్వు? ఏం పనిరా ఇక్కడ ఈ టైంలో నీకు? అది అడుగుదామనే వచ్చా. అయినా మీకేం పనిరా ఈ టైంలో? అమ్మాయిని వదిలేంట్రా. చెప్పేది మీకే, వదిలేంట్రా. కత్తులు క్యారీ చేస్తున్నారంటే ఖచ్చితంగా క్రిమినల్సే. మిమ్మల్ని కొట్టడంలో తప్పు లేదు. ఓకే బాస్, ఓకే. నా దగ్గర కత్తి లేదు. నువ్వు చెప్పగానే అమ్మని వదిలేసా. వదిలినా వదలకపోయినా కొట్టడం మాత్రం కన్ఫర్మ్ రా. ఇంకొక అడుగు వెనక్కేసావనుకో
చంపేస్తా. అయినా ఏంటండి ఈ టైంలో? జాగ్రత్తగా ఉండాలి కదా. ఒక్క నిమిషం. మీరెవరో నాకు తెలీదు, కానీ చాలా భయమేసింది. చాలా థ్యాంక్స్ అండి. చా థ్యాంక్స్ ఎందుకండి? పోనీ మిమ్మల్ని డ్రాప్ చేయనా? షూర్. రండి. నేను ప్రేమించిన అమ్మాయిని ఆ మాత్రం ప్రొటెక్ట్ చేసుకోవడం నా బాధ్యత. వాట్? లవ్ అండి. లవ్వా? లవ్ ఏంటి? ముందు దిగండి. అయినా లవ్ ఏంటి? నమ్మండి. నన్ను గుర్తుపట్టలేదా? ఈరోజు మార్నింగ్ మైక్ తీసుకున్న దగ్గరకు వచ్చారు. అప్పుడు చెప్పా కదా ఐ లవ్ యూ అని. అందరూ ఎదవలే కదా. వాళ్ళేమో రేప్ చేయాలని, నువ్వేమో లవ్ చేస్తానని. మా ఫీలింగ్స్ తో మీకు పనేం లేదు. అమ్మాయినిరా, బొమ్మని కాదు. థ్యాంక్ యూ ఫర్ సేవింగ్. బొమ్మేంటి కళ్యాణి? ఒక్కసారి ప్రేమించి చూడు. అమ్మగా గౌరవిస్తాం, పాపగా బుజ్జగిస్తాం, తోడుగా చచ్చేదాకా వెంటొస్తాం. అవును, బాగా చెప్పావు. ఇంతకీ నా పేరేంటి? కళ్యాణి. మౌనిక. హోప్లెస్. మౌనిక సారీ. మౌనిక ఐ లవ్ యూ. ఈ ప్రపంచం చాలా చిన్నదని ఎందుకో తెలుసా? ఎక్కడో పుట్టిన కళ్యాణ్ ఎవరు, ఇంకెక్కడో పుట్టిన మౌనిక ఎవరు? వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇలా ఇంత దగ్గరగా. ఇంకా ఈ దూరం మిగిలిందిగా. ఆ దూరం ఓ స్త్రీ రేపురా. ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను, మళ్ళీ ఇప్పుడు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ లేడీ. యూ కంటిన్యూ. మౌని టచ్ చేయొద్దు. అది ఎవరు రాశారు? ఇక్కడికి ఎలా వచ్చిందో? వద్దు, టచ్ చేయొద్దు. పిచ్చోడా, ఎంత భయపడ్డాను తెలుసా? హారర్ స్టోరీ చదువుతున్నా భయపడవు అనుకున్నాను. నాకేం తెలుసు నువ్వు ఇంత పెరిగిదానివని. హలో, నేను భయపడింది హారర్ స్టోరీ చదివి కాదు, నీ ఫేస్ చూసి. ఒకవేళ నిజంగా దయ్యం వచ్చినా హాయ్, హలో, హౌ ఆర్ యూ అంట. ఈవెన్ డిన్నర్ కూడా పిలుస్తా తెలుసా? అయితే పిలు. డిన్నర్ విత్ దయ్యం. మీ అండ్ యూ. నైస్ కాన్సెప్ట్. బై ద వే, ఐ లవ్ యూ. నువ్వు నా రాక్షసువేగా. వా ఆ పండమ్మా, ఏదో క్యూరియాసిటీ తట్టుకోలేక ఏం జరిగిందని అడిగితే ఈ డిన్నర్ విత్ దయ్యం ఓడకా విత్ వర్మ నాకెందుకమ్మా? ఇది కూడా తీసేయండి. బి కేర్ఫుల్, జాగ్రత్త. ఏంటి మౌనిక, మీ ఫ్రెండ్స్ వస్తారన్నావు? ఒరే బండ, ఆ పింక్ నాది, బ్లూ నీది. ఏమంటావు? లైట్ లేకపోతే ఏదన్నా ఒకటేరా. పాయింట్ రోయ్. హలో, నా పేరు సుబ్బు, ఈడి పేరు మళ్ళీ. హలో పాప, మీరేమైనా పెళ్లి చూపులకు వచ్చారా నమస్కారం పెట్టడానికి? రక్తం తెలుసా, పబ్బుకొచ్చి ప్రసాదం అన్నట్టుంది. అయినా మీరు వేసుకున్న డ్రెస్సులకి ఈ గేమ్కి ఏమన్నా సంబంధం ఉందా?
ఏంటి మౌనిక నువ్వు చెప్పలేదు వీళ్ళకి ఇది కలిచాడే గేమ్ అని చెప్పావు కదా. ఈ బట్టల్లో మీరు కింద కూర్చుంటే అబ్బా జరగబోయే దారుణాన్ని నేను ఊహించుకోలేను. ఒరే బండా డ్రెస్ చేంజ్. రే మీలాంటి అబ్బాయిల్ని చాలా మందిని చూసాం. చూసావా పాప? ఫస్ట్ మీట్ లోనే ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకున్న రకాలు మీరు. చా పరువు అంతా పోయిందిరా. ఇంత అవమానం జరిగినాక ఇంకా నా మొహం ఎవరికి చూపించలేను. ఇక్కడ ఉన్న లైట్లన్నీ ఆపేస్తా. మొత్తం చీకటి అయిపోతే గానీ నా మొహం ఎవరికి కనపడదు. లైట్లు ఆపేస్తున్నా. Guys, it's time to start the game. Rule number 1. అందరూ ఒకరి చేతిలోకలు పట్టుకోవాలి. ఎప్పుడు నా పక్కనే ఉంటావుగా. ఇదేదో చేతులు పట్టుకునే గేమ్ అంట. ఈ ఒక్కసారికి పాపకు అవకాశం ఇద్దాం. ఏమంటావు పింకీ? ఇప్పుడు బాగా ఓవర్ చేస్తున్నాడు. మౌని నెక్స్ట్ రూల్ చెప్పవే. సెకండ్ రూల్ ఏంటంటే అందరూ కళ్ళు మూసుకుని స్పిరిట్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. నో సెకండ్ థాట్. అంటే ఆత్మ మీద. బావా వీళ్ళు రాఘవేంద్ర సినిమా హీరోయిన్లో లేరురా, వర్మ సినిమా హీరోయిన్లో ఉన్నారు. మాటలతో భయపెట్టి చేస్తున్నారా. సరే నువ్వు ఆగరా బాబు. అసలు టెన్షన్ లో టాయిలెట్ వచ్చేలాగుంది. అమ్మా. అలా అందరూ స్పిరిట్ గురించి ఆలోచిస్తూ వెల్కమ్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. అంటే నాకు అరుస్తున్నట్ట. అరే అరిచాకు తెలిసింది కదరా. కుక్కో నక్కో పొడుస్తా. గాలి బలంగా వీస్తుంది. జారిపోతాయేమో. లేడీస్ ముందు ఈకైపోతాం. గమనుడు. వన్స్ మనకు శబ్దాలు గాలి రావడం తెలిసినప్పుడు మనం పిలుస్తున్న ఆత్మ వచ్చినట్టే. మరి మధ్యలో డ్రాప్ అయితే చాలా డేంజర్. ఎవ్వరూ భయపడద్దు. కూల్. ఒరే దయ్యాల సినిమా చూపిస్తూ కూల్ గా ఉండమంటది ఏంట్రా? మౌని, ఆర్ యు షూర్ అబౌట్ దిస్ గేమ్? ఎస్ కళ్యాణ్, ఐ వాంట్ టు నో అబౌట్ ఇట్. ఏంటది? ఓ స్త్రీ రేపురా. ఎవరు భయపడకండి. నీ పేరేంటి? కళ్యాణి. కళ్యాణి. ఎవరు భయపడి చెయ్యి వదలకండి. చెయ్యి వదిలితే అది మన మాట వినదు. నేను పైకి పోతానంటావా? భయపడద్దు. నాకేం తెలుసురా. ఏ ఊరు మీది? అంబాపురం. ఓ స్త్రీ రేపురా గురించి నీకేం తెలుసు? అసలు ఎలా మొదలైంది? ఎవరు మొదలు పెట్టారు? నాకు తెలుసుకోవాలనుంది. అది 1992.